ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ప్రస్తుతం ఇరాన్లో మహిళలకు స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చాయనే చెప్పాలి. మొన్నటి వరకు కూడా ఖమేనీ పాలనలో లేకపోతే వాళ్ళు విధించిన రూల్స్ రెగ్యులేషన్స్తో అష్టకష్టాలు నరకయాతన చూసినటువంటి ఇరాన్ మహిళలు, ముఖ్యంగా అక్కడ పౌరసత్వం కలిగిన మహిళలు, బయట నుండి వచ్చిన వాళ్లకు అది, అక్కడ ఉన్న వాళ్లకు అవే రూల్స్ వర్తిస్తాయి. ముఖ్యంగా అక్కడ ఉన్న ఇరాన్ పౌరులకు మాత్రం, మహిళలకు మాత్రం కఠినమైన రూల్స్, కఠినమైనటువంటి ఈ కండిషన్స్ అనేవి ఉండేవన్నమాట. స్వేచ్ఛగా ఉండడానికి, తిరగడానికి, ఆట పాట మ్యూజిక్స్ ప్లే చేయడానికి కూడా దరిద్రమైనటువంటి కండిషన్ నేపథ్యంలో ఇప్పుడు మొన్నటి వరకు ఇరాన్ సుప్రీం లీడర్ని అంతం చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా తన కుమారుడు ముస్తఫా, తర్వాత కొనసాగుతున్నటువంటి లీడర్లో ఒకరొకళ్ళు హతమవుతూ వచ్చారు. ఇప్పుడు ముస్తఫా ఉన్నాడా చనిపోయాడా కూడా తెలియని పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఓ పక్కన భీకర యుద్ధం చేస్తూ ఉంటే అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద, ఇరాన్లో ఉన్న పౌరులు మాత్రం, మహిళలు ముఖ్యంగా రోడ్ల మీదకి వచ్చి స్వేచ్ఛా వాయులు పీలుస్తున్న పరిస్థితి. స్వేచ్ఛగా తిరుగుతున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు, షాపింగ్లు చేస్తున్నారు, హ్యాపీగా డ్రెస్ కోడ్, వాళ్ళకి నచ్చిన డ్రెస్ కోడ్ లేకపోతే వాళ్ళకి నచ్చిన విధంగాను లైఫ్ని రన్ చేస్తున్న పరిస్థితి. ఇరాన్లో మహిళకు స్వతంత్రం వచ్చింది అన్న విధంగా ప్రపంచం మొత్తం తెలిసేలాగా తన స్వేచ్ఛా వాయుని ఒక్కసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది. సో ఓ పక్కన వేరే దేశాలు ఇరాన్ మీద దాడులు ఖండిస్తూ ఆపండి అని చెప్తున్నప్పటికీ, ఇరాన్లో అంతర్గతంగా అక్కడే పుట్టి పెరిగినటువంటి, అక్కడ పౌరసత్వం ఉన్నటువంటి ప్రజలు మాత్రం స్వాగతిస్తున్నారు. ఏదైతే ఇరాన్ యొక్క పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారు ఇరాన్ ప్రజలు, ముఖ్యంగా మహిళలు అయితే మాత్రం సంతోషం, సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అక్కడ.